మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండో రోజు కస్టడీలో నిందితులను విచారించనున్నారు. ఇక రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిష్ శర్మను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ జరగనుంది. ఇక తొలి రోజు విచారణలో కీలక విషయాలు బయటకొచ్చాయి. డ్రగ్స్ పెడ్లర్, వారి సహాయకులుగా పనిచేసే వారితో నిందితుల్లో కొందరికి నేరుగా సంబంధాలు ఉన్నట్లు విచారణ తేలింది. నిందితులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిష్ శర్మల తొలి రోజు కస్టడీలో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. రాకేష్ వర్మతో నిందితుల్లో కొందరు కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన పెడ్లర్ రాకేష్ వర్మ ఆదేశాలతో అభిషేక్ సింగ్ మరికొందరి నుంచి మత్తు పదార్థాల కొనుగోళ్లపై ఆధారాలతో ప్రశ్నించారని సమాచారం. రాకేష్ వర్మ నుంచి అభిషేక్ సింగ్ ద్వారా రోహిత్ రెడ్డికి చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక తొలి రోజు కొద్దిసేపు న్యాయవాదుల సమక్షంలో విచారణ సాగింది. తొలుత ముగ్గురిని వేర్వేరుగా విచారించి సమాధానం రాబట్టారు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పెడ్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని తెలుస్తోంది. పోలీసులు వాట్సాప్ కాల్స్, నగదు బదిలీలకు సంబంధించి లావాదేవీలను చూపించారని సమాచారం. తర్వాత ముగ్గురిని కలిపి విచారించారు. మత్తులోనే కాల్పులు జరిపానని నమిష్ శర్మ చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర నిందితులు బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, వ్యాపారి అర్జున్ రెడ్డి, మరో ఇద్దరిని పోలీసులు విచారించారు. ఇక పరారీలో ఉన్న రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో అయితే రెండో రోజు విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొదటి రోజు డ్రగ్స్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక విషయాలను ముగ్గురు నిందితుల నుంచి సిట్టు దర్యాప్తు బృందం రాబట్టడం జరిగింది. నిన్న విచారణ సుదీర్ఘంగా జరిగిన విచారణలో న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ చేశారు. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురు నుంచి డ్రగ్స్ పార్టీ అలాగే కాల్పుల ఘటనకు సంబంధించిన ఇతర విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఇందులో ఇప్పటి వరకు పోలీసులు చేసినటువంటి విచారణలో ముందుగా కౌశిక్ రవి ఇక్కడకు డ్రగ్స్ సప్లై చేశాడు అనే విషయాన్ని చెప్పి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత తమదైన స్టైల్లో విచారణ చేసిన అనంతరం తర్వాత అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేసిన విషయం గుర్తించారు. ఇక విచారణలో భాగంగానే ఇప్పుడు రాకేష్ వర్మ అనే మరొక వ్యక్తి పాత్రను ఐడెంటిఫై చేయడం జరిగింది. రాకేష్ వర్మ అనే డ్రగ్ పెడ్లర్ దగ్గర నుంచి అభిషేక్ సింగ్ డ్రగ్స్ ను తీసుకొని రాగా అతని దగ్గర నుంచి పైలట్ రోహిత్ రెడ్డి సహాయకుడు, వ్యక్తిగత డ్రైవర్ గా ఉన్న శరత్ అభిషేక్ సింగ్ దగ్గర ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి పార్టీకి తీసుకొచ్చాడు అనేది పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు అభిషేక్ సింగ్ పరారీలో ఉన్నాడు కాబట్టి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే రాకేష్ వర్మ ఆచూకీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇవాల్టి విచారణలో మరికొన్ని కీలక విషయాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేసేవాడు, గతంలో అతను చేసినటువంటి పార్టీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవాల్టి కస్టడీ విచారణలో అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే పార్టీలో 3 రకాల మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం అక్కడ కొకైన్ మాత్రమే పట్టుబడింది కాబట్టి మిగతా మాదక ద్రవ్యాలను అక్కడైనా వదిలిపెట్టారా లేకపోతే పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో వదిలేశారా అనే విషయాల మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు. అలాగే కాల్పులకు సంబంధించి ఎవరి ఆదేశాలతో నమిత్ శర్మ కాల్పులు చేశాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారిన నేపథ్యంలోనే దాని మీద మరిన్ని వివరాలను కూడా కూపీలాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.